జోగులాంబ గద్వాల జిల్లా ఉండవెల్లి మండలం కంచుపాడు గ్రామంలో సిపిఐ మాజీ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి సంస్కరణ సభ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఆయన భార్య విజయలక్ష్మి, మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి, సిపిఐ మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి, అలంపూర్ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యేలు విఎం అబ్రహం, సంపత్ కుమార్, కమ్యూనిస్టు నాయకులు, స్నేహితులు, బంధుమిత్రులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. సభలో పాల్గొన్న నేతలు సురవరం సుధాకర్ రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ విద్యార్థి దశ నుంచే కమ్యూనిజం భావజాలాన్ని అవలంబించిన సురవరం సుధాకర్ రెడ్డి తన చివరి శ్వాస వరకు కమ్యూనిస్టు పార్టీలోనే కట్టుబాటుగా కొనసాగారని గుర్తు చేశారు. ఆయన నిష్కళంకమైన రాజకీయ జీవితం అందరికీ స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. ఈ సందర్భంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య ప్రకటన చేశారు. సురవరం సుధాకర్ రెడ్డి చిరకాల కోరికలను నెరవేర్చేందుకు అతని స్వగ్రామంలో ₹1 కోటి పాఠశాల భవన నిర్మాణం, కంచుపాడు నుండి నేషనల్ హైవే 44 వరకు ₹3 కోట్ల బీటీ రోడ్ నిర్మాణం, అలాగే గ్రామంలోని 5 మంది నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ పత్రాలను స్థానిక మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్, సురవరం సుధాకర్ రెడ్డి భార్య విజయలక్ష్మికి అందజేశారు. ఏదైతే చెప్పి చాలా విషయాలు చెప్పేవాడు, చిన్నవి నా స్థాయిలో నేను ఏదో చిన్న పెద్ద చేసుకుంటూ అయినా కానీ చివరి దశలో చెప్పినటువంటి కొన్ని పెండింగ్లో ఉండేవి అవి మీరు మొన్న ప్రస్తావించినారు. ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు. ముఖ్యమంత్రి గారు చెప్తూ మా సంపత్ కుమార్ అడిగితే చేస్తాడు కదా, ఈ చిన్నవి నేను చేయాలనుకుంటే చాలా పెద్దది చేస్తాను. చాలా కంపల్సరీగా తెలంగాణ రాష్ట్రంలో సురవరం సుధాకర్ రెడ్డి చిరస్థాయిగా నిండిపోయే కార్యక్రమం రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ అతి తొందరలోనే తీసుకుంటుంది. చర్చ జరుగుతూ ఉంది. 2-3 ఆప్షన్స్ ఉన్నాయి. దాంట్లో ఏదో ఒకటి తీసుకుంటుంది ప్రభుత్వం ఉన్న విషయాన్ని కూడా తెలియజేస్తూ, ఒకటి అమ్మగారు కంచుపాడు నుంచి, అమ్మగారితో పాటు మా స్థానిక నాయకులు కూడా అడుగుతూ ఉండ్రి, సార్ కూడా చెప్పిండే కంచుపాడు నుంచి డైరెక్ట్గా నేషనల్ హైవే 44కు డైరెక్ట్ రోడ్డు కావాలని అడిగిండే సార్. అది కూడా పెట్టినాం. నేను ఎప్పుడో పెట్టినా, కాకపోతే దురదృష్టం లేట్ అయింది. తెచ్చిన సార్ సార్ జనవరి 8వ తేదీ పెట్టిన మినిస్టరు సీతక్కకి లెటర్ పెట్టిన, పెండింగ్లో ఉండే. కానీ అమ్మ అదే లాస్ట్ మూమెంట్లో సార్ కూడా ఒకరోజు ఫోన్ చేసి, నేను ముఖ్యమంత్రి గారి బండ్లో ఉన్నా, ఫోన్ చేసి ఆ రోజు బాబు ఏమైంది అని అడిగిండే. అంత లోపల ఇదంతా జరిగిపోయింది దురదృష్టవశాత్తు. కనుక ఆ సార్ అడిగినట్టు రోడ్ అవుతుందమ్మా, జనవరిలో రాసింటి అయి లేకుండే. నిన్న అమ్మగారు సంతాప సభలో గుర్తు చేసారు కనుక దానికి మళ్ళా సంతాప సభ రోజే మళ్ళీ ఒక లెటర్ రాయబోయారు సీఎం గారు. 30/8/2025 బండ్లో పోగానే రాసేసినాం. ఆ రోజే ఉండే అనుకుంటా మన సంతాప సభ, రాత్రి రాసేసిన 30 తారీఖు రోజు. ఈరోజు సార్కు పెద్ద ఆయనకు నివాళిగా ₹3 కోట్ల రోడ్డు జీవో కూడా శాంక్షన్ చేసుకుంటున్నాను అంటూ అమ్మగారి చేతుల మీదుగానే జీవో కాపీ ₹3 కోట్ల ఈ గ్రామము చుట్టుపక్కల ఉండేవాళ్ళు ప్రజలందరూ కూడా ఏదైతే కోరుకుంటా ఉన్నారో ఆ ₹3 కోట్ల రోడ్డు శాంక్షన్ అయింది. ఆ జీవో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు నా ద్వారా పంపించారు, అమ్మగారికి ఇస్తా ఉన్నా. అదేవిధంగా అప్గ్రేడ్ చేస్తూ కొత్త బిల్డింగ్ కడుతూ హాస్టల్ కూడా ఉండాలని ₹1 కోటి శాంక్షన్ తీసుకొచ్చిన ₹1 కోటి జీవో. కంచుపాడుకు కామ్రేడ్ సురవరం సుధాకర్ రెడ్డి గారి స్మృత్యార్థము ₹1 కోటి స్కూలు రావడం జరిగింది. కపిల్ ప్లీజ్ కమ్. మందికి కూడా ఇందిరమ్మ ఇండ్ల ప్రొసీడింగ్స్ కూడా తెచ్చిన తల్లి, వాళ్ళని పిలిపిస్తే సార్ పెద్ద ఆయన గారి స్మృత్యార్థం ఆ ఇందిరమ్మ ఇల్లు కూడా ఎవరో 5 మంది వాళ్ళని పిలిస్తే వాళ్ళకు కూడా ఇచ్చేద్దాం. దాంతోపాటు మీరు ఏమడిగినారు, బస్సు అడిగినారు. డిఎం గారు ఏ రోడ్డు ఎంత ఫ్రీక్వెన్సీ ఏంది, ఆ రెవెన్యూ ఏంది అని క్యాలిక్యులేట్ చేసుకొని 2 రోజుల్లోనే కంచుపాడుకు ఇంతకుముందు ఏదైతే రవాణా సౌకర్యము కర్నూలు నుంచి వస్తున్నానో ఈ 10 సంవత్సరాల్లో రాష్ట్రం విడిపోవడం వల్ల కర్నూలు నుంచి రాలేకపోవడం వల్ల ఇబ్బంది అయిన మాట వాస్తవము. అప్పుడు నేను ఎమ్మెల్యే ఉన్న కొద్ది ప్రయత్నం చేసి 2-3 ట్రిప్పులు నడిచిన, మన వాళ్ళేమో ఆటోలో పోవడానికి అలవాటు అయ్యేది కనుక బస్సులు రావడానికి కొద్దిగా కమర్షియల్గా వాళ్ళకు మ్యాచ్ కాదు కనుక పంపింది. కానీ ఇప్పుడు ముఖ్యమంత్రి గారి ఆదేశం మేరకు అని చెప్పి మళ్ళీ ఇప్పుడు చెప్పిన ఒక 2 రోజుల్లోనే కంచుపాడు కూడా రోడ్ వస్తుంది అన్న విషయాన్ని గుర్తు చేస్తూ, ఇది ఈరోజు తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి సురవరం సుధాకర్ రెడ్డి గారి మీద ప్రేమ అనుకోండి, అభిమానం అనుకోండి, గౌరవం అనుకోండి, ఆప్యాయత అనుకోండి, వారికి ఎంతుందో నేను అదే చెప్పిన.